డంకీ మూవీ అయితే కామెడీ అయితే కొన్ని దాంట్లో బాగా కనెక్ట్ అయితే కొన్ని దాంట్లో అంటే సింక్ అవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అవి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. లాస్ట్లో అయితే మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. కాకపోతే రాజ్ కుమార్ హిరాని గారు అయితే ప్రీవియస్ మూవీస్తో పోస్తే దీంట్లో అంత రీచ్ అనేది కనబడలేదు. మరి ఈ మూవీస్ ఎలాంటి తట్టుకోలేదు అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. మూవీ పరంగా అయితే అది ఉంది. ఇంకోటి ఏంటంటే 140 సంవత్సరాల కిందట వీసా లాంటివి అనేటివి ఉండేటివి కాదు. ఆ టైంలో కొన్ని వీసా గురించి కొన్ని సంవత్సరాల కిందట పోయి ఆ అడ్డదారుల మీద పోయి సముద్రాలు గట్లు అవి కొండలు దాటుకుంటూ పోయి అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడేది అనేది క్లియర్గా చూపించినారు. ఆ తర్వాత కొందరు ఏం చేస్తారంటే మామూలు మనం కొన్ని చూస్తుంటే అక్కడ ఫోటో పెట్టేసి దిగేసి ఒరే అమ్మ వాడు రిచ్ ఉన్నారా, వాడు అసలు డబ్బులు ఎన్నో సంపాదిస్తున్నారా అనుకుంటా. అంటే ఆ ఫోటోలు చూసి మనం కూడా వేరే దేశం వెళ్ళాలనుకుంటాం. కానీ ఆడ వాడు ఏం చేస్తుంటాడు, బాత్రూమ్లు కడగడాలు, కసూస్తాలు, వాంది కడగడం, ఈంది కడగడం ఇవే ఉంటాయి. రియల్ చెప్తున్నాయి. ఎందుకంటే అది చేసేది అవి. మళ్ళీ ఈడ పోదు ఆడికి వినియాలేదు రిచ్ అనుకుంటా. ఆడికి పోయి అన్ని ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకుండా మన భారతదేశమే మెయిన్ గొప్ప అని మొత్తం అయితే బాగా చూపించినాం మన భారతదేశాన్ని. ఎందుకంటే ఇండియా కన్నా బెస్ట్ కంట్రీ ఏది లేదు ప్రపంచంలో, అది మాత్రం చెప్పిండు. అదే నాకు బాగా నచ్చింది. ఎండ్ స్క్రీన్లో కూడా వాళ్ళు అంటే పోయేటప్పుడు వేరే దేశానికి వెళ్ళేటప్పుడు ఎట్లా కష్టాలు ఉండేటివి అనేది బాగా చూపించినది. నాకు ఒక కాన్సెప్ట్ అనేది కొద్దిగా బాగుంది అది.